తెలంగాణలో సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతా ఉంది. ఇప్పటికే పలువురు సిట్ విచారణకైతే హాజరైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ లీడర్లు అదేవిధంగా కాంగ్రెస్ లీడర్లు సిట్ ముందరికి వెళ్ళి విచారణ భాగంగా వాళ్ళ యొక్క వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కూడా పొద్దున విచారణకి వెళ్లాల్సిన సమయం ముందే ఏదైతే కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులను భేటీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఎందుకు భేటీ అయ్యారు అనే విషయాల మీద చాలా అనుమానాలు అయితే వస్తా ఉంటాయని సిట్ అధికారులు అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణకి రావాలని ఇప్పటికే నోటీసులు పంపించిన విషయం కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు. వాళ్ళతో విచారణ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సిట్ ముందుకి బండి సంజయ్ వెళ్ళబోతా ఉన్నారు అనే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. చాలా అనుమానాలు కూడా దీనిలో వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ముఖ్య కారకులైన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కానున్నారా, ఎందుకు కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులను కలిశారు, వాళ్ళ నుండి ఎటువంటి గైడెన్స్ తీసుకుంటా ఉన్నారు, ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, తను ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారనే అంశాలపైన ఇప్పుడు ఉత్కంఠగా మారినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కూడా మరి సిట్ ముందుకెళ్ళి తన యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లు కూడా సిట్ ముందుకెళ్ళి వాళ్ళ యొక్క విచారణకి హాజరైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆర్ఎస్పీ ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా మరి విచారణ ఎదుర్కొన్న తర్వాత చాలా కీలక అంశాలు బయటకు వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒక కోణం అయితే, ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎంతమంది జరిగినాయి, ఎలా జరిగింది, ఏ ప్రాసెస్ లో జరిగింది అనే విచారణలో భాగంగానే సిట్ గత కొద్ది రోజులుగా విచారణ చేపడతా ఉంది. దానిలో భాగంగానే అటు బీజేపీ లీడర్లు, ఎంపీలు, ముఖ్యంగా ఈటల రాజేందర్ కావచ్చు, మరి ఇప్పుడు బండి సంజయ్ వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక మంది మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, మా భార్యల ఫోన్ ట్యాపింగ్ అయినాయి, మా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ అయినాయి కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. తను కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, తన ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేశారని కూడా అనేక సార్లు ప్రశ్నించడం అయితే జరిగింది. దానిలో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే సిట్ ముందుకి బండి సంజయ్ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తాను మరి ఏదైతే కేంద్ర హోం శాఖకు సంబంధించిన అధికారులను కలవడం వెనుక భారీ స్థాయి కోణం ఉంది. అంటే అనేక కోణాలు అయితే బయటకు వస్తా ఉంది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటా బీఆర్ఎస్ కి గండుకాలం వచ్చిందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే న్యాయపరమైన చర్యలు, అంటే హోంశాఖకు సంబంధించి ఏవైతే చర్యలు ఏ విధంగా ఉంటే తన సమాధానం ఏ విధంగా చెప్పాలనే అంశాలపైనే అధికారులను కలిసి భేటీ అయ్యి ఆ అంశాలపైనే కొన్ని విషయాలు తెలుసుకొని రేపు సిట్ ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే కీలక అంశాలు బయటికి రాబోతా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇవాళ అధికారులను భేటీ అయ్యారని కూడా రాజకీయ విశ్లేషణలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడబోలే రేపు బండి సంజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, ఎలాంటి విచారణలో తను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నారు కూడా యావత్ తెలంగాణ ఉత్కంఠ పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి అనేది.